నా పేరు మురళి. వ్యవసాయం. ఎలా ఉందన్న 7 రైతుల పరిస్థితి ఎలా ఉందన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత? చంద్రబాబు వచ్చిన కానించి పండించిన రేటుకి రైతు దగ్గర మటుకు రేటు ఉండదు, వ్యాపారస్తు దగ్గర అయితే రేటు బ్రహ్మాండంగా ఉంటుంది. పండించి ఇలా పెట్టుబడి ఒక ఎకరానికి వచ్చి 40,000 రూపాయలు అవుతుంటే వాడు వడ్డీ తెచ్చి పండించి వాళ్ళ దగ్గర పోతే వాళ్ళ రేటు పెరిగితే ఇంక రైతు ఏం పండిస్తాడు? అంటే మీ దగ్గర రైతు దగ్గర ఉన్నప్పుడు రేటు ఉండదు. ధాన్యం ఎంత పలికిందన్న అప్పట్లో? 15,150 రూపాయలు. ఇప్పుడు వాళ్ళ దగ్గర 1800 అంటున్నారు ఇప్పుడు బస్తా. ఇప్పుడు పండించి 40,000 రూపాయలు అయితే వాళ్ళ దగ్గరికి వచ్చి 30,000-35,000 వస్తుంది. ఈ వడ్డీ తెచ్చి ఆడ పండిస్తాడు రైతు. రైతు ఎన్ని ముక్కని మాట్లాడడం బాగానే ఉంది. నువ్వు ఏ నాయకుడైనా సరే పండించిన రేటు గిట్టుబడి రాదు, ఈ రేటు కొనాలని చెప్పి నువ్వు డిమాండ్ చేయి, ఏ వ్యాపారస్తుడైనా కానీ. అప్పుడు రైతు అనేవాడు కొంత పైకి వస్తాడు. కానీ రైతు దగ్గర గొల చేయటం, వ్యాపార దగ్గర అడిషనల్ పెంచుకుని అమ్ముకుంటాం, ఇది చేయడం ఇంక రైతు ఆడ పైకి వస్తాడు. అంటే జగన్మోహన్ రెడ్డి టైంలో కూడా ఇలాగనే రైతుల్ని ఇబ్బంది పెట్టారా? ఇబ్బంది లేదు, రేటు ఒక రకంగా ఉన్నాయి. అప్పుడు ఎంత తక్కువ రేటు లేవు. మిర్చి కానీ వడ్డీ కానీ మొక్కజొన్న కానీ రేటు బాగానే ఉంది. ఇవాళ పంటకు పండించిన దానికి గిట్టుబాటు రాలేక పొలాలు వేయాలంటే భయం పుట్టి ఎవరి వాళ్ళు ఏదో పక్కన పనులు చూసుకోవాల్సింది. కానీ పొలాలంటే భయం పడుతుంది. ఆడ వడ్డీలు తెచ్చి ఏ పొలాలు అమ్ముకొని రైతు పండిస్తాడు?